హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే బల్లుల్ని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలి. ఎండలు ఎక్కువ కొద్దీ బల్లులు ఇంట్లో ఎక్కువ అవుతుంటాయి. కిచెన్లో బల్లులు ఉంటే వంటల్లో పడతాయోనని భయంగా ఉంటుంది కదా మనకి. బల్లులు మన ఇంట్లో తిరిగి కీటకాలను తిని మనకు ఎంతో మేలు చేస్తాయి, కానీ వాటిని ఇంట్లో చూడడానికి ఎవరు ఇష్టపడరు. వీటిని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలో కొన్ని టిప్స్ చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఇల్లు క్లీన్గా లేకపోయినా దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్నా అటువంటి చోట ఎక్కువగా బల్లులు వస్తుంటాయండి. వీటికి ఆహారం ఏంటంటే ఇంట్లో ఉండే పురుగులు. నెల నెల మనం ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా ఎక్కడంటే చీకటిగా ఉండే దగ్గర, అంటే కర్టన్స్ వెనుక, కూలర్ వెనుక, ఏసీ వెనుక, బాత్రూంలో, ఈ విధంగా ఎక్కడ చీకటిగా ఉంటుందో అక్కడంతా నెల నెల క్లీన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు బల్లులు ఉండవు. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి వాసన అంటే బల్లులకు అసలు నచ్చదు. వెల్లుల్లి రెబ్బల్ని అక్కడక్కడ ఇంట్లో ఎక్కడ బల్లులు ఎక్కువ తిరుగుతున్నాయి అక్కడ పెట్టండి. అలా కాకుండా ఒక స్ప్రే బాటిల్లో వెల్లుల్లి రసం నీళ్లు తీసుకొని బల్లులు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ స్ప్రే చేయండి. అన్ని మూలల్లోనూ స్ప్రే చేసామనుకోండి, బల్లులు ఆ స్మెల్కి పారిపోతాయి. బజార్లో ఇటువంటి ట్రాప్స్ చాలా దొరుకుతాయండి. నేను అమెజాన్లో కొన్నాను. దీని మధ్యలో పేపర్ తీసేస్తే కింద అంతా గంబూస్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ గమ్ము ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, మధ్యలో ఈ ట్యాబ్లెట్ అంటించాలి. కావాలంటే షుగర్ కానీ ఏదైనా తినే వస్తువు కానీ పెట్టి క్లోజ్ చేసి బల్లులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే బల్లులు వచ్చి ఆ గమ్ముకు అంటుకుంటాయి. బొద్దింకలు, చీమలు అన్నీ అంటుకుంటాయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, బల్లి, చీమలు అంటుకున్నాయి కదా. తర్వాత వీటిని ఇంటికి దూరంగా విసిరేయాలి. నెక్స్ట్ ఏంటంటే పెప్పర్ స్ప్రే. మిరియాలని పొడి చేసి వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసుకోండి. బల్లులు ఎక్కడ ఉంటాయో అక్కడ స్ప్రే చేయండి. ఇంట్లో అంతా కిచెన్ ర్యాక్స్, స్టవ్ కింద, ఫ్రిడ్జ్ వెనక, ట్యూబ్లైట్ కార్నర్స్లో అంతా స్ప్రే చేస్తే బల్లులు మిరియాల ఘాటుకి పారిపోతాయండి. నెక్స్ట్ ఉల్లిపాయలో సల్ఫర్ వలన స్మెల్ వస్తుందండి. ఈ వాసనకి బల్లులు అసలు ఉండలేవు, దూరంగా వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉల్లిపాయలను డోర్ దగ్గర, కిటికీ దగ్గర, మిగతా తలుపుల దగ్గర వేలాడదీస్తే బల్లులు ఆ వాసనకు రాకుండా ఉంటాయి. అలా కాకపోతే ఉల్లిపాయలను కట్ చేసి బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేస్తే అవి పారిపోతాయండి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఉల్లిపాయల రసం నీళ్లు కలిపి స్ప్రే బాటిల్లో వేసి ఎక్కడ బల్లులు ఉంటే ఆ ప్లేసెస్లో చల్లితే అక్కడ నుంచి బల్లులు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే నాఫ్థలిన్ బాల్స్. మనం గుడ్డల మధ్యలో, కబ్బోర్డ్స్లో పెడుతుంటాం కదా. ఈ బాల్స్ వాసన బల్లులకు నచ్చదండి. ఈ నాఫ్థలిన్ బాల్స్ని బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో పెడితే ఆ స్మెల్కి అవి నెమ్మదిగా ఆ ప్లేస్ని వదిలిపోతాయి. చల్లటి నీళ్ళు, ఇది చాలా ఈజీ మెథడ్ అండి. బల్లులను వదిలించుకోవడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్ప్రే బాటిల్లో చల్లటి నీళ్ళు వేసుకొని మనం బల్లులను చూసినప్పుడు వాటిపైన స్ప్రే చేస్తే ఆ చల్లటి నీళ్ళు బల్లులను కదలకుండా చేస్తుంది. అటువంటి టైంలో వాటిని పట్టుకొని దూరంగా పడేయండి. నెక్స్ట్ ఏంటంటే నెమలికల్ని బల్లులు మనం ఎక్కడ చూస్తామో అక్కడ పెట్టండి. నెమలి బల్లులను తింటుంది, అందుకని బల్లులు ఆ నెమలికలను చూసి భయపడి ఇల్లు వదిలి పారిపోతాయి. పైన చెప్పిన టిప్స్తో మీ ఇంట్లోని బల్లులను తరివేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.